హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. ఈరోజు మన వీడియోలో ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ రాశారో, ఓకేనా, ఎగ్జామ్ అనేది అంత కష్టంగా లేదు, అలాగని అంత ఈజీగా లేదు. చాలామంది అభ్యర్థులు 60 పైనే ఆన్సర్ చేశారు కాబట్టి సో మనకు చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్ అనేది ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ అనేది నవంబర్ 27, 28 2 రోజులు జరిగింది. తర్వాత డిసెంబర్ 1, 2 జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి సో చాలామంది అభ్యర్థులు ఏమంటారంటే గ్రూప్ డి ఎగ్జామ్ మేము బాగా రాసాం, ఈసారి మీద అయిపోద్ది అని చాలామంది చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఓకే, అయిపోద్ది. సో గ్రూప్ డి ఎగ్జామ్ ఒకటి పాస్ అయితే మనకు జాబ్ రాదు, ఓకేనా. సో పీఈటీ ఎగ్జామ్ కూడా ఉంటుంది, అది పాస్ అయితేనే మనకి జాబ్ అనేది వస్తుంది. నోట్ దిస్ పాయింట్. గ్రూప్ డి ఎగ్జామ్ మొత్తం రాసినంత మాత్రం మనకు జాబ్ రాదు. సో దాంట్లో మనం పీఈటీ ఎగ్జామ్ కూడా క్వాలిఫై అవ్వాలి, ఓకేనా. ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే మన గ్రూప్ డి జాబ్ వస్తుంది. కాబట్టి ఆల్రెడీ మీకు అనౌన్స్మెంట్ చేసినట్టు డిసెంబర్ 1 నుంచి అంటే 2 డేస్ బ్యాక్ నుంచి మన దగ్గర పీఈటీ ఎగ్జామ్ బ్యాచ్ అనేది మన దగ్గర స్టార్ట్ అయిందండి. మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours, ఓవరాల్గా రోజుకి 4 hours పర్ డే, 4 hours. ఈ పీఈటీ ఎగ్జామ్ అనేది ఎలా జరుగుతుంది, దానికి మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాంట్లో టెక్నిక్స్ ఏంటి, సో ఎలా తక్కువ టైంలో దాన్ని సాధించాలి అనేది పీఈటీ ఎగ్జామ్ సంబంధించినటువంటి మన సుమంత్ సార్ దీనికి సంబంధించి మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే ఒకసారి మన ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ యొక్క యూట్యూబ్ ఛానల్ చూడండి. ప్రీవియస్గా మన వాళ్ళు ఎలా చేశారనేది మీకు అవగాహన వస్తుంది. అయితే మన దగ్గర బ్యాచ్ అనేది స్టార్ట్ అయిపోయింది, నిన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు కూడా మీరు ఎవరైనా గ్రూప్ డి ఎగ్జామ్ రాశారు, బాగా రాశారు, మాకు వస్తుంది, జాబ్ అవుతుంది అనుకున్న వాళ్ళు వెంటనే ఆల్రెడీ మన దగ్గర స్టార్ట్ అయిన పీఈటీ ఎగ్జామ్ బ్యాచ్లో మీరు కూడా జాయిన్ అవ్వండి. అట్ ద సేమ్ టైం, ఓకేనా, రైల్వేలో గ్రూప్ డి జాబు సాధించాలనే మీ కోరికను మీరు నిజం చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ ఆల్.